హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 కి సంబంధించి ఏదైతే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలా మంది విద్యార్థులు అన్నమాట ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ మనకైతే ఈ రోజు మనకు విడుదల చేయనున్నారు. ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈ వీడియో తరపు నుంచి ఈ రోజు ఎన్ని గంటలకి యొక్క కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మరి ఏ టైంకి రిలీజ్ చేస్తారని మనం తెలుసుకుందాం. అదేవిధంగా దీంతో పాటు మనకి కౌన్సిలింగ్ అనమాట ఈసారి మనకు కొన్ని కొత్తగా మార్పులు అయితే చేయడం జరిగింది. ఆ మార్పు ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు గైస్ ఇక్కడ మన ఛానల్ తరపు నుంచి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అయితే అప్ టు సీట్ వచ్చేంత వరకు గైడెన్స్ అయితే ఇస్తాం. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి గైస్. ఓకే, ఇక మనం న్యూస్లో ఉన్న మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నేడు అని ఇక్కడ ఇచ్చారనమాట. ఏదైతే జూలై 4 తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మా కౌన్సిలింగ్ కు 4-5 రోజులు గడువు. ఓకే, మరి ఇక్కడ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ రోజు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు కదా, మరి ఏ టైంకి రిలీజ్ చేస్తారు, అదేవిధంగా వెబ్ ఆప్షన్ ప్రక్రియ కావచ్చు, తర్వాత ఇక్కడ మా కౌన్సిలింగ్ కు 4-5 రోజులు అంటే ఏంది ఇక్కడ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి స్కిప్ చేయకుండా వినొచ్చండి. నోటిఫికేషన్ ఈ రోజు మనకు సాయంత్రం 4 గంటలకు అయితే రిలీజ్ చేస్తారని ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా మనకి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అయితే విడుదల చేయనున్నారు. చూడండి ఒకసారి ఇక్కడ షెడ్యూల్ ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్యమని ఇక్కడ చెప్పడం జరిగింది. వి బాలకృష్ణారెడ్డి ప్రకటించడానికి ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి మనకి ఈ రోజు 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క నోటిఫికేషన్ రానుందన్నమాట. తర్వాత ఇంకో డౌట్ అన్నమాట, మా కౌన్సిలింగ్ అంటే ఏంది అందరి డౌట్ అయితే ఉంది. మా కౌన్సిలింగ్ వచ్చేసన్నమాట మీరు ఇక్కడ అన్ని ప్రొసెస్ జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే వెబ్ ఆప్షన్ ఇస్తారు కదా, వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఇట్లా వెబ్ ఆప్షన్ ఇస్తారు, అన్ని ఇచ్చిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ మనకు రావడం జరుగుతుంది. కానీ అది నిజమైన సీట్ అలాట్మెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు మళ్ళీ ఈ యొక్క వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి ఒక రోజు టైం ఇస్తారనమాట. ఆ రోజు అందరూ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి అనమాట మంచి ర్యాంక్ వచ్చినా కానీ సీటు పొందలేకపోతున్న ఒక ఉద్దేశంతోనే అన్నీ అనమాట. ఒక స్టూడెంట్కి పర్టికులర్గా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెబ్ ఆప్షన్ ఇస్తే ఎలా సీటు వస్తుంది, ఎలా వెబ్ ఆప్షన్ చేయాలి, ఎలా ప్రియారిటీ లిస్ట్ మనము చూసుకుంటూ ఎలా విభాషణ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒక అవగాహన రావడానికి ఇక్కడ మాక్ కౌన్సిలింగ్ అయితే 4 నుంచి 5 రోజులు అయితే మనకు టైం అయితే కేటాయించి కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట వెబ్సైట్లోనే. ఆ మాక్ కౌన్సిలింగ్ పూర్తయిపోయిన తర్వాత రియల్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్గా మళ్ళీ A to Z వివరాలు మీకు అందిస్తూ ఉంటాను మరొక వీడియో తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. ఒకసారి ఈ యొక్క న్యూస్ అందరూ మీరు పరిశీలించండి, ఒకసారి మీరు అందరూ చదవండి, మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి అప్పుడు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.